ఓం పతంజలి యోగసూత్రాలలో మొదటి అధ్యాయమైన సమాధిపాదంలోని 6వ సూత్రం మనస్సు యొక్క 5 తరంగాలు. నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగుకు మనస్ఫూర్తిగా స్వాగతం. మనమందరం కలిసి 195 పతంజలి యోగ సూత్రాలను నేర్చుకునే ఒక పవిత్ర యాత్రలో ఉన్నాం కదూ. ఈ యాత్రా శ్రేణిలో ఇది 6వ విశ్లేషణ. గత సూత్రంలో మనం ఏం తెలుసుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకుందామా? పతంజలి మహర్షి మన చిత్త వృత్తుల గురించి, అంటే మనసులో నిరంతరం కలిగే మార్పుల గురించి మనకు పరిచయం చేశారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ మార్పులు ముఖ్యంగా 5 రకాలుగా ఉంటాయని. మరి అందులో కొన్ని మనకు క్లేశాన్ని, అంటే బాధను కలిగిస్తాయట, కొన్ని కలిగించవట. మరి ఆ 5 రకాల వృత్తులసలు ఏవి, వాటి స్వరూపమేంటి అనేదే మనం ఈరోజు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. మన జీవితంలో ఈ క్షణం వరకు మనం అనుభవించిన ప్రతి ఆలోచన, ప్రతి భావన, మనం కన్న ప్రతి కల, మనల్ని వెంటాడే ప్రతి జ్ఞాపకం, ఇవన్నీ కూడా కేవలం 5 ప్రాథమిక వర్గాలలో ఒకదానికే చెందినవి అంటే ఎలా ఉంటుంది? నమశ్శక్యంగా లేదు గదూ? అవును. ఈ ఒక్క సూత్రాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన స్వీయ అవగాహనకు, మన అంతర్గత శాంతికి అది ఎంతటి శక్తివంతమైన సాధనంగా మారుతుందో ఈ విశ్లేషణలో మనం స్వయంగా తెలుసుకుందాం. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, మనం మనస్సు అనే ఒక అద్భుతమైన అంతరంగ పటాన్ని తెరిచి చూడబోతున్నాం. ముందుగా ఆ మనస్సు యొక్క 5 తరంగాల స్వరూపమేంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత సరైన జ్ఞానం, భ్రమ, కల్పన, నిద్ర మరియు స్మృతి, ఈ స్థితులను ఒక్కొక్కటిగా చాలా నిదానంగా శోధిద్దాం. ఈ జ్ఞానాన్ని మనసులో చక్కగా నాటుకునేలా ఒక అందమైన కథ చెప్పుకుందాం. ఇక చివరగా ఇంతటి ప్రాచీన వివేకాన్నే మన ఆధునిక జీవితంలోకి ఎలా తీసుకురావాలో కూడా నేర్చుకుందాం. మరింకెందుకు ఆలస్యం, మన ప్రయాణం మొదలు పెడదాం. పతంజలి మహర్షి మనకందించిన ఆ 5 చిత్తవృత్తుల యొక్క రహస్యాన్ని మరితర వ్యాఖ్యానం నుంచో కాకుండా సూత్రం నుంచే నేరుగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. సూత్రం ఇలా చెబుతోంది: ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతయః. ఈ సూత్రంలోని ప్రతి పదం ఒక అమూల్యమైన రత్నం లాంటిది. ఒక్కో రత్నాన్ని చేతిలోకి తీసుకుని దాని ప్రకాశాన్ని చూద్దాం. మొదటగా ప్రమాణ. దీని అర్థం కరెక్ట్ నాలెడ్జ్, అంటే సరైన జ్ఞానం. తరువాత విపర్యయ, అంటే మిస్కాన్సెప్షన్, తప్పుడు జ్ఞానం లేదా భ్రమ. ఆ తరువాత వికల్ప, అంటే ఫ్యాంటసీ ఆర్ ఇమాజినేషన్, కేవలం మాటల వల్ల, ఊహల వల్ల పుట్టే కల్పన. ఇక నిద్ర, అంటే డీప్ స్లీప్, గాఢ నిద్ర. చివరగా స్మృతయః, అంటే మెమరీ, గడిచిపోయిన అనుభవాల జ్ఞాపకం, అదే స్మృతి. ఇప్పుడు ఈ పదాలన్నింటినీ, ఈ రత్నాలన్నింటినీ ఒక మాలగా అల్లుదాం. అప్పుడు చూడండి సూత్రం యొక్క పూర్తి అర్థం మనకు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తుందో. మనస్సులో కలిగే ఆ 5 రకాల మార్పులు, ఆ 5 రకాల కార్యకలాపాలు ఇవే: సరైన జ్ఞానం, తప్పుడు భావన, కల్పన, నిద్ర మరియు జ్ఞాపకం. అంటే మనం మేల్కొని ఉన్నా సరే, గాఢ నిద్రలో ఉన్నా సరే, మనం మనస్సులో జరిగే ప్రతి ప్రక్రియ, పుట్టే ప్రతి ఆలోచన, కలిగే ప్రతి అనుభూతి ఖచ్చితంగా ఈ 5 ఒకదానికి చెందిందే. ఇది ఎంత అద్భుతమైన వర్గీకరణ కదూ! సరే, ఈ 5 మానసిక తరంగాలనే మహాసముద్రంలో మనం మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. మొట్టమొదటగా ఎంతో ప్రశాంతంగా, స్పష్టంగా ఉండే ప్రమాణ అనే జలాల్లోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే సత్య దర్శనానికి ఇదే పునాది. అసలు ప్రమాణమంటే ఏమిటి? ప్రమాణమంటే సరైన, నిర్మలమైన జ్ఞానం. ఒక స్వచ్ఛమైన అద్దం ముందు వస్తువుని పెడితే ఎలా కనిపిస్తుందో, అలా మనస్సు ఎలాంటి వక్రీకరణ లేకుండా ఒక వస్తువునిగాని, ఒక విషయాన్నిగాని ఉన్నది ఉన్నట్లుగా సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు కలిగే స్థితే ఇది. ఇది సత్యంపై ఆధారపడిన ఒక స్వచ్ఛమైన మానసిక కార్యాచరణ. మరి ఈ సరైన ధ్యానం మనకెలా కలుగుతుంది? పతంజలి మహర్షి దీనికి 3 మార్గాల ఉన్నాయని చెబుతున్నారు. అందులో మొదటిది ప్రత్యక్ష, అంటే మన కళ్ళు, చెవులు, ముక్కు, ఇలా మన ఇంద్రియాల ద్వారా నేరుగా అనుభవించి తెలుసుకోవడం. ఉదాహరణకు ఒక గులాబీ పువ్వును కళ్లతో చూడటం, దాని సువాసనను పీల్చటం, ఇది ప్రత్యక్ష జ్ఞానం. ఇక రెండవది అనుమాన, అంటే తర్కంతో ఒకదాన్ని చూసి ఇంకొకదాన్ని ఊహించడం. దూరంగా కొండమీద పొగ వస్తుంటే ఆ పొగను చూసి అక్కడ నిప్పు ఉండి ఉంటుందని మనం ఊహిస్తాం గదా, అదే అనుమాన ప్రమాణం. ఇక మూడవది ఆగమ,
అంటే ఆప్తుల వాక్యం. గురువులు, యోగులు, పవిత్ర గ్రంథాలలాంటి నమ్మకమైన మూలాల నుండి మనం పొందే జ్ఞానం. ఇది సరైన జ్ఞానం యొక్క మార్గం. మరి ఇప్పుడు స్పష్టత నుండి పక్కకు జరిగి మనసు వాస్తవికతను ఎలా వక్రీకరిస్తుందో చూద్దాం. ఆ రెండు మార్గాలే విపర్యయ మరియు వికల్ప. విపర్యయ అంటే తప్పుడు జ్ఞానం లేదా భ్రమ. దీన్ని అర్థం చేసుకోవడానికి యోగశాస్త్రంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఎప్పుడూ చెబుతారు. అదే త్రాటిని చూసి పాము అనుకోవడం. చీకటిలో నేలమీద ఒక తాడుపడి ఉంది, కాని మనం దాన్ని చూసి పాము అనుకుని భయంతో వణికిపోతాం. చూడండి, ఇక్కడ వస్తువు ఉంది అంటే తాడు ఉంది, కాని దాని గురించి మనకు కలిగిన జ్ఞానం మాత్రం తప్పు. వాస్తవాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే విపర్యయ. ఇది మనలో భయానికి, లేనిపోని క్లేశానికి దారితీస్తుంది. ఇక వికల్ప అంటే ఇది ఇంకాస్త చిత్రమైనది. వికల్ప అంటే కేవలం కల్పన, ఊహ. అంటే వాస్తవంలో అసలు ఉనికే లేని భావనలను సృష్టించే మనస్సు యొక్క శక్తి. ఉదాహరణకు, కొమ్ములున్న కుందేలు అన్నామనుకోండి, ఆ మాట వినగానే మనసులో ఒక రూపం వస్తుంది. కాని నిజంగానంటి కుందేలుంటుందా? ఉండదు. అలాగే ఆకాశంలో కోటలు కట్టడం అంటాం కదా, అది అంతే. ఇక్కడ కేవలం మాటలు, భావనలు మాత్రమే ఉన్నాయి. వాటికి సంబంధించిన వస్తువు వాస్తవంలో లేదు. ఇది పూర్తిగా మనస్సు చేసుకున్న నిర్మాణం. ఒకసారి ఆలోచిస్తే మన జీవితంలోని చాలా ఆందోళనలు, భవిష్యత్తు గురించిన భయాలు ఈ వికల్ప వృత్తి నుండే పుడతాయి, అవునా? సరే, ప్రమాణ, విపర్యాయ, వికల్ప ఈ మూడింటినీ చూశాం కదా. ఇప్పుడు మనం చివరి రెండు మానసిక స్థితులైన నిద్ర మరియు స్మృతి గురించి తెలుసుకుందాం. ఇవి మన చైతన్యం యొక్క చాలా విభిన్నమైన స్థితులకు సంబంధించినవి. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, కాని యోగశాస్త్రం ప్రకారం కలలు కూడా లేని గాఢ నిద్ర అంటే సుషుప్తి, అది కూడా ఒక చిత్తవృత్తే. ఎందుకని? ఆ సమయంలో మనస్సులో ఎలాంటి ఆలోచనలు, భావనలు ఉండవు కదా అనుకోవచ్చు. కాని ఆ సమయంలో కూడా మనసు చురుకుగానే ఉంటుంది. అది ఏమీ లేకపోవడం అనే అనుభవాన్ని, ఆ శూన్యం అనే అనుభూతిని నిరంతరం నమోదు చేస్తూనే ఉంటుంది. అందుకే కదా మనం పొద్దున్నే లేవగానే ఆహ్, ఎంత బాగా నిద్రపోయానో, ఏమీ తెలియకుండా హాయిగా నిద్రపోయాను అని చెప్పగలుగుతున్నాం. మరి ఆ ఏమీ తెలియలేదు అనే అనుభవాన్ని నమోదు చేసిందెవరు? అది కూడా మనస్సులోని ఈ నిద్రావృత్తే. ఇక చివరిది స్మృతి. స్మృతి అంటే మనందరికీ తెలిసిందే, జ్ఞాపకం. గడిచిపోయిన అనుభవాలను, మనం చూసిన దృశ్యాలను, నేర్చుకున్న విషయాలను తిరిగి మనస్సు తెరపైకి తీసుకురావటమే స్మృతి. ఈ జ్ఞాపటాలే కదా మన ప్రస్తుత అనుభవాన్ని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటాయి. మన ఇష్టాయిష్టాలను, మన ప్రతిచర్యలను, మనం తీసుకునే నిర్ణయాలను అన్నింటినీ వెనకుండి నడిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది గతాన్ని గట్టిగా పట్టుకుని ఉండడం. ఆ జ్ఞాపకం మనకు సంతోషాన్నివ్వచ్చు లేదా దుఃఖాన్ని కూడా కలిగించవచ్చు. మనం ఇప్పటివరకు చెప్పుకున్న ఈ 5 వృత్తులు ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతి వీటిని కేవలం మేధస్సుతో కాకుండా మన హృదయంలోకి తీసుకుని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఒక చిన్న కథను విందాం. అనగనగా ఒక ఊరిలో కళావతి అనే ఒక నేత పనిచేసే ఆమె ఉండేది. ఆమె మనస్సు ఒక పెద్ద విశాలమైన గదిలాంటిది. కాని ఆ గదిలో ప్రశాంతతకు బదులు వేలకొద్ది రంగురంగుల దారాలన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి చిక్కుముడులు పడి ఒక పెద్ద గందరగోళపు తుఫాన్లా ఉండేది. అందులో ఉన్న ప్రతి దారం ఆమెకో ఆలోచన, ఆమెకో జ్ఞాపకం, ఆమెకో భయం, ఆమెకో కల్పన. ఆ చిక్కుల్లో ఏ దారం ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో తెలియక పాపం ఆమె రోజు సతమతమయ్యేది. అలా తన మానసిక గందరగోళంలో మునిగిపోయి ఉన్న ఒకరోజు ఆమెకు ఆ గదిమూలన 5 ఖాళీ బుట్టలు కనిపించాయి. వాటిపై ఎంతో ప్రకాశవంతమైన అక్షరాలతో పేర్లు చెక్కబడి ఉన్నాయి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర మరియు స్మృతి. ఆ పేర్లను చూడగానే ఆమె కళ్లల్లో ఒక మెరుపు, ఆమెలో ఒక ఆశాకిరణం ఉదయించింది. ఇంతకాలంగా తనను వేధిస్తున్న ఈ గందరగోళాన్ని జయించడానికి తనకొక మార్గం దొరికినట్లే అనిపించింది. అంతే, ఎంతో శాంతంగా, నెమ్మదిగా ఆ చిక్కుల మూట నుండి ఒక్కో దారాన్ని చేతిలోకి తీసుకుంది. ఒక దారాన్ని పట్టుకుని, ఓ, ఇది నిన్న జరిగిన సంఘటన తాలూకు జ్ఞాపకం అని దానికి పేరు పెట్టి దాన్ని జాగ్రత్తగా స్మృతి అనే బుట్టలో వేసింది. మరో దారాన్ని తీసుకుని, అయ్యో, ఇది జరగని దాని గురించి అనవసరంగా నేను పడుతున్న భయం అనుకుంటూ దానిని వికల్ప బుట్టలో వేసింది. ఇంకొక దారం, ఇది నేను పాము అనుకుంటున్న తాడు, ఇది నా భ్రమ అని తెలుసుకుని ఆ దారాన్ని విపర్యయ బుట్ట నుండి తీసి ప్రమాణ బుట్టలో ఉంచింది. అలా
ఓపికగా ప్రతి దారాన్ని దాని సరైన బుట్టలో వేరుచేయడం మొదలుపెట్టింది. చూస్తుండగానే ఆ గందరగోళపు తుఫాను నెమ్మదిగా ప్రశాంతమైన, చక్కగా సర్దిన స్పష్టతగా మారింది. ఆమె మనస్సు అనే గది జ్ఞానమనే దీపంతో ప్రకాశవంతమైంది. చూశారు కదా ఆ కళావతి కథ ఎంత అద్భుతంగా ఉందో. ఆ కథ నుండి మనం నేర్చుకున్న పాఠాన్ని ఇప్పుడు మన ఆధునిక, వేగవంతమైన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో, ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. మన మనసులో కూడా ఆలోచనల తుఫాను రేగినప్పుడు మనము ఆ కళావతిలాగే చేయవచ్చు. దీనికి రెండు సులువైన అడుగులున్నాయి. మొదటి అడుగు, మనస్సులో కలుగుతున్న ఆ మానసిక తరంగాన్ని, ఆ ఆలోచనను నిశ్శబ్దంగా గమనించి దానికి సున్నితంగా ఒక పేరు పెట్టడం. ఉదాహరణకి, ఓ ఇది కేవలం ఒక పాత జ్ఞాపకం, స్మృతి, లేదంటే ఇది జరగని దాని గురించిన కల్పన, వికల్ప్, లేదా ఇది నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను, విపర్యయ్. ఇలా దానికొక పేరు పెట్టగానే ఏమవుతుందంటే ఆ ఆలోచనతో మనం ఒకటైపోకుండా దానికి సాక్షిగా నిలబడతాం. ఆలోచన వేరు, నేను వేరు అనే ఒక చిన్న దూరం ఏర్పడుతుంది. అంతే, దాని శక్తి సగానికి సగం తగ్గిపోతుంది. ఇక రెండవ అడుగు, ఆ ఆలోచనతో గొడవ పడకుండా దాన్ని వదిలేసి మన దృష్టిని మెల్లగా మన శ్వాస మీదకు తీసుకురావడం. మన శ్వాస అనే ప్రశాంతమైన తీరానికి తిరిగివచ్చి ఆ ఆలోచన అనే అల దానంతట అదే సముద్రంలో కలిసిపోయి శాంతించడానికి అనుమతించడం. ఈ చిన్న సాధన మనకు తక్షణ శాంతిని, స్పష్టతను ఇస్తుంది. సాధన చేసేటప్పుడు మనలో ప్రతి ఒక్కరికీ ఈ 5 మానసిక తరంగాలలో ఏదో ఒకటి ఎక్కువగా వస్తూ పోతూ ఉంటుంది. మరి మన సాధన మార్గంలో మనల్ని ఎక్కువగా సందర్శించే ఆ వృత్తి ఏది? ఏ తరంగం మన మనసులో ఎక్కువగా కనిపిస్తుంది? మన అనుభవాన్ని, మన అవగాహనను కింద కామెంట్స్ విభాగంలో పంచుకుందాం. ఈ పవిత్ర జ్ఞానక్షేత్రం మనందరి అంతర్గత శాంతి కోసం నియో ఏన్షియంట్ విజ్డమ్ తెలుగు ద్వారా ప్రేమతో సృష్టించబడింది. ఈనాటి విశ్లేషణ మన సాధనకు సహాయపడిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన ఈ పవిత్ర యాత్ర ఇలాగే నిరాటంకంగా కొనసాగడానికి దయచేసి ఈ ప్రయత్నాన్ని లైక్ చేసి, ఇతరులతో పంచుకొని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు జరిగిన విశ్లేషణను కూడా తప్పక చూడండి. తదుపరి సూత్రం యొక్క జ్ఞానం కోసం వేచి ఉండండి. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.